హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. సత్య, ఒరే సత్య, ఇంకా లేవలేదేంట్రా? బారెడు పొద్దెక్కింది. ఏమంత పని చేసామని పొద్దున ఎక్కేదాకా పడుకున్నావు? టైం అప్పుడే 10 అయ్యింది. లేవరా అంటుంది సత్య వాళ్ళమ్మ పార్వతమ్మ. అబ్బా ఏంటమ్మా నీ గొడవ? 10 కదా అయ్యింది, కొంచెం సేపు అయ్యాక లేస్తాలే అని ముఖం మీద దుప్పటి కప్పుకుని ఆడు తిరిగి పడుకున్నాడు. చిచ్చి, ఒట్టి సోమరిపోతు వెధవ అని తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ. సత్య పార్వతమ్మ సుబ్బారావు గారి కొడుకు. పెళ్ళైన 5 ఏళ్ళకు పుట్టాడని కొంచెం గారాబంగా పెంచారు. కానీ ఆ గారాబమే ఇప్పుడు వాడు సోమరిపోతులా చేసింది. సత్య ఉట్టి సోమరిపోతు, ఒక్క పని కూడా చేయడు. చిల్లరగా పొద్దునంతా తిరగడం, రాత్రి తినేసి పడుకోవడం, ఇదే రోజువారీ దినచర్య. ఒకరోజు సుబ్బారావు గారు, ఒరే సత్య, ఎన్నాళ్ళు ఇలా పని పాట లేకుండా తిరుగుతావు? ఇప్పుడు నీకు 25 ఏళ్ళు, నీకు పెళ్ళిడు వచ్చింది. నువ్వు కూడా నాతో వచ్చి మా షాపులో పని చూసుకోవచ్చు కదా. మా ఓనర్ గారితో మాట్లాడతాను, లేదా ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకో అన్నాడు. నాన్న, ఆ కిరాణా కొట్టు నేను చూసుకోను, నాకు పని చేయడం ఇష్టం లేదు. ఆ మాట అంటేనే నాకు తేళ్ళు జల్లు పాగినంత అసహ్యంగా ఉంటుంది. ఇంకెప్పుడు నన్ను అడక్కు అని విసురుగా వెళ్ళిపోయాడు. వీటిని ఎలా మార్చాలో అర్థం కావటం లేదు అని బాధతో తల పట్టుకుంటాడు సుబ్బారావు. ఒకసారి సత్య వాళ్ళ ఫ్రెండ్ దీపక్ వచ్చి, ఒరే సత్య, నేను పక్కూర్లో పెళ్లి చూపులకి వెళ్ళాను రా. అమ్మాయి ఎంత బాగుందనుకున్నావు? చాలా అందగత్తే. తను కూడా మన క్యాస్టే. చాలా అందంగా ఉందిరా. ఆస్తి కూడా చాలా ఉంది. శ్రీమంతురాలు. నాన్న లేడు, వాళ్ళమ్మ ఒక్కతే. వాళ్ళమ్మకి ఆ మొక్కతే కూతురు. అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. నేను పెళ్లి సంబంధం గురించి వెళితే నేను అందంగా లేనని నా మొహం మీద తలుపు మూసేసిందిరా వాళ్ళమ్మ. నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నువ్వు వెళ్ళి ఒకసారి ట్రై చేయరాదు? పెళ్లి చూపులకి వెళ్ళి కనుక్కురారా. ఒకవేళ పెళ్ళికి ఒప్పుకుంటే నీ పండినట్టే. నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు కదరా, ఒకసారి ట్రై చేయి అని చెబుతాడు. ఒక్కతే కూతురు, బోలెడు ఆస్తి. వాళ్ళమ్మ పోతే నీదే కదరా ఆస్తి అంతా. నువ్వు జీవితాంతం కూర్చుని తినచ్చు, ఉద్యోగం ఏమీ చేయక్కర్లేదు. చక్కగా ఇళ్ళ రకం ఉండి ఆస్తినంతా నువ్వే అనుభవించవచ్చురా అని చెప్పాడు. ఇష్టం లేదురా అని విసుక్కున్నా తర్వాత ఆలోచించసాగాడు. అమ్మాయి చాలా అందంగా ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం చేయక్కర్లేదు అని వినేసరికి ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం అనుకుని తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా మరుసటి రోజు పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరు అంటూ తలుపు తీసింది మల్లిక వాళ్ళమ్మ తాయారు. ఎవరు నువ్వు? ఎవరు కావాలి అని అడిగింది. నేను పెళ్లి చూపులకు వచ్చాను అంటాడు. అవునా, రా బాబు లోపలికి రా అంటుంది. మల్లిక రా అమ్మా ఇలా ఒకసారి అని పిలుస్తుంది తాయారు. నేను చూసుకోవటానికి వచ్చారమ్మా అని అంటుంది. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ పెళ్లి చూపులా అని విసుక్కుంటూ వచ్చింది మల్లిక. మల్లికను చూడగానే సత్యామతి పోయింది. చాలా అందంగా ఉంది. అంతటి అందగత్తిన అమ్మాయిని తానెప్పుడు చూడలేదు. మల్లిక సత్యాన్ని పేరు, ఊరు పేరు, ఏం చదువుకున్నావు అని క్వశ్చన్లు అడిగి వివరాలు తెలుసుకుని లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళు, నేను కబురు పంపుతాను అని పంపించేసింది తాయారు. పెళ్ళికి ఒప్పుకుంటే బాగుండు, అసలు నచ్చానా లేదా, ఒప్పుకుంటారా లేదా అని రాత్రంతా ఆలోచిస్తూ తెల్లవారు ఎప్పుడో నిద్రపోయాడు సత్య. మరుసటి రోజు ఉదయం తాయారు పనివాడి చేత పెళ్లి మాటలు మాట్లాడుకుందాం రమ్మని కబురు పంపింది. అమ్మ, నాన్న, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఆస్తి చాలా ఉంది. మీరు కట్నాలు, కానుకలు, పెట్టిపోతలు అంటూ కక్కుర్తి పడొద్దు. ఒకవేళ ఇల్లరికం అడిగితే ఒప్పుకోండి. మీరు ఏవేవో మాట్లాడి పెళ్లి సంబంధం చెడగొట్టొద్దు అన్ని నీతులు చెప్పి పంపిస్తాడు సత్య. ఒక మంచి ముహూర్తం చూసి సత్యకి మల్లికకి పెళ్లి చేశారు. పెళ్ళైన 16 రోజుల పండగ వరకు అక్కడే ఉన్నారు.
ఎంతో సంతోషంలో అబ్బా ఇంకా రాజభోగాలే అని ఫ్యూచర్ తలుచుకుంటూ తనలో తాను ఆనందపడిపోయాడు సత్య. ఇంతలో బయట ఏదో గొడవ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. తాయారు బయట నుంచి లోపలికి వచ్చింది. ఎవరత్తయ్య గారు, ఏంటి ఆ గొడవ అని అడిగాడు. ఎదురింటి వాళ్ళ అల్లుడు ఇల్లరికం ఉంటాట, నేనైతే అసలు ఊరుకునేదే లేదు అని చెప్పింది తాయారు. సత్యాకి నెత్తిన పిడుగుపట్టేట్టయింది. అదేంటత్త, ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉండగలవు? అసలే నీకు వయసైపోయింది. నీకు ఒక్కతే కూతురు, చాలా గారాబంగా పెంచుకున్నావు. నువ్వు మల్లికను వదిలి ఉండగలవా? మా అమ్మ నాన్న ఏమి అనుకోరులే అత్త, నేను ఇక్కడే ఉంటాలే, నేను చెప్తాలే మా అమ్మ నాన్నకి, నాకేం పర్వాలేదు. దానికి తాయారు, అయినా నాకు వయసైపోవడం ఏంటి, 45 ఏళ్ళేగా. ఆడపిల్ల అన్నాక అత్తవారింట్లోనే ఉంటేనే ముద్దు. రేపు మంచి రోజు, అన్నీ సర్దుకుని బయలుదేరండి అంది. ఏం చెయ్యాలో తెలియక ఏడుపు మొహం పెట్టుకుని ఇంటికి చేరాడు. ఇదివరకంటే తానొక్కడే, ఇప్పుడు భార్య కూడా వచ్చింది. భార్య ఏదడిగినా తండ్రిని అడిగి తీసుకోవడం ఇబ్బంది అయ్యింది. సంపాదన కూడా లేదు కదా, భార్యమన్నా అడుగుతుందో అని రాత్రికి లేటుగా వచ్చేవాడు. ఈ టెన్షన్ తట్టుకోలేకపోయాడు. వాళ్ళ అత్తగారు 50,000 ఇస్తే ఆ డబ్బుతో మేనేజ్ చేయొచ్చని మల్లిక మీ అమ్మని ఒక 50,000 అడుగు, నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అని అడిగాడు. దానికి మల్లిక పగలబడి నవ్వి, మా అమ్మ ఉట్టి పీనాసి, మట్టి నుండి నూనె తీయొచ్చు కానీ మా అమ్మ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా రాల్చలేరు అని అంది. ఇది కాదని ఒక పనివాడిని పంపి తాను అడిగినట్టు వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, 50,000 పంపమని కబురు పెట్టాడు. అసలు డబ్బు లేని వాడికి వ్యాపారం ఎందుకు, వెళ్ళి ఉద్యోగం చేసుకోమని అని చెప్పి తిరిగి పంపించింది. ఇంకా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు. డబ్బు సంపాదన లేని భర్తను చూస్తే భార్యకు లోకువే అని అనుకుని ఈ డబ్బు బాధ తట్టుకోలేక ఒక ఉద్యోగం చూసుకున్నాడు. దీంతో ఇంటిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇంకా తన సంపాదనలో ఖర్చులకు పోను డబ్బులు కూడా పొదుపు చేయడం మొదలుపెట్టాడు. 1 సంవత్సరం తర్వాత సత్యాకి మల్లికకి ఒక బాబు పుట్టాడు. ఒకసారి సత్య వాళ్ళ ఇంటికి వచ్చిన తాయారు, బాబు నా ఆస్తి నా మనవరాలకి నా కూతురికి, నాకెందుకు, నేనేమన్నా కట్టుకుపోతానా, తీసుకో బాబు అంటుంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీ గురించి ఎంక్వైరీ చేశానయ్యా. అబ్బాయి అందగాడు కానీ బద్ధకసుడు, ఫ్యామిలీ కూడా చాలా మంచిది. నీలో మార్పు రావడం కోసం అట్లా ప్రవర్తించాను కానీ నాకేం సరదా చెప్పు. మీరు అలా చేయడం మంచిదయింది అత్తయ్య. నేను సంపాదించడం నేర్చుకున్నాను. నా సంపాదనలో నా భార్యను కొడుకును పోషించుకోగలను. మీరు కావాలంటే మీ మనవడి పేరు మీద ఆస్తి రాయండి, అందుకు నేను చాలా సంతోషిస్తాను అని అంటాడు. ఆ మాటలకి తాయారు సత్య వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషించారు. కొడుకులో ఉన్న మార్పును గమనించి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.